న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగా హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన బ్లెస్సీ అనే విద్యార్థిని 14 సంవత్సరాలు 10వ తరగతి చదువుతోంది. అయితే హాస్టల్లో ఏం జరిగిందో విద్యార్థుల మధ్య తెలియదు గాని బ్లెస్సీ అనే విద్యార్థిని నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే నాడు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడంతో మా అమ్మాయి భయభ్రాంతులకు గురి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుత విద్యార్థినికి 2 కాళ్ళు మరియు వెన్నుపూస విరిగి తలకు బలమైన గాయం రావడం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై వారికి న్యాయం చేయాలని విద్యార్థిని తండ్రి టపా మోహన్ రావు, తల్లి కోమలి కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థులతో మెట్లపై నుండి పడిపోయినట్టుగా చెప్పిస్తున్నారన్నారు. సమాచారం తెలుసుకున్న జగ్గంపేట తహసీల్దార్ జేవిఆర్ రమేష్ గురువారం రాత్రి హాస్టల్ కు చేరుకునే ప్రిన్సిపాల్, సిబ్బంది వద్ద నుంచి వివరాలు తెలుసుకున్నారు. పడిపోయిందండి, కాలు నుండి ఆకలే అదండి. ఎలా పడిపోయారో చెప్పలే, ఎత్తుకు తీసుకెళ్ళి గమలో హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ ముందుకు తీసుకెళ్ళిపోయామండి. తర్వాత వాళ్ళు జీజీహెచ్ ప్రిపేర్ చేస్తే అక్కడ తీసుకెళ్ళిపోయామండి. సాయంత్రం టైం పిల్లలు భోజనాలు పడిపోతాయి. ఆ టైం అంటే భోజనాలు అంతే అండి. నా పేరు పులి ప్రసాద్. నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని. ఈరోజు జగ్గంపేట గురుకుల పాఠశాలలో నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా బ్లెస్సీ అనేటువంటి ఒక అమ్మాయి మేడపై నుంచి పడిపోయిందని చెప్పేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నది. అమ్మాయికి వెన్నుపూస చిట్లిందని, అలాగే కాళ్ళు కూడా చిట్లి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 14వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా వెలుగులోకి రాలేదు. ఈ రోజున తల్లిదండ్రులు కలెక్టర్ గారిని ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. మరి అసలు ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది, ఏ విధంగా పడిపోయింది అనే దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, ఎంక్వైరీ చేయాలి. అసలు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జగ్గంపేటలో జరగలేదు. ఈ సంఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలి. అసలు ఎందుకంటే చదువుకోనకు వచ్చినటువంటి విద్యార్థికి ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి జగ్గంపేటలోను. మరి ఈ సంఘటన వెనకాల జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపించాలి తప్పించి ఏదో తూతు మంత్రంగా విచారణ జరిపేసి ఈ సంఘటన పక్కకు తోసేసే విధంగా ఉండకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.